ओम शांति। मीठे बच्चे, अभी तुम सत्य बाप द्वारा सत्य देवता बन रहे हो। మధురమైన పిల్లలు, మనం ఇప్పుడు సత్యమైన తండ్రి ద్వారా సత్య దేవతగా అవుతూ ఉన్నాము। సత్యుग में सत्संग के करने की दरकार नहीं है। సత్యుగంలో ఎటువంటి సత్సంగానికి వెళ్ళవలసిన అవసరమే అక్కడ లేదు। ఎందుకంటే అక్కడ ఉండేదే సత్యమైనటువంటి దేవతలు। సత్యంగా ఉంటారు, ధర్మంగా ఉంటారు, సుఖశాంతితో ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు। కాబట్టి అక్కడ వాళ్ళకి ఎటువంటి సత్సంగమే అవసరం లేదు। प्रश्न, सतयुग में देवताओं से कोई भी विकर्म नहीं हो सकते हैं, क्यों? సతయుగంలో దేవతలు ఎటువంటి వికర్మను వాళ్ళు చెయ్యరు। ఎందుకని చెయ్యరు వాళ్ళు? क्योंकि उन्हें सत्य बाप का वरदान मिला हुआ है। ఎందుకంటే సంగమ యుగంలో సత్యమైన తండ్రి ద్వారా వాళ్ళకి వరదానం దొరికింది। కాబట్టి వాళ్ళు ఎటువంటి పాపకర్మలు, వికర్మ అంటేనే పాపకర్మ, వాళ్ళు ఎటువంటి వికర్మను చేయరు। వికర్మ తబ్ హోతీ హై జబ్ రావణ్ కా శాప్ మిల్నే లగ్తా హై। వికర్మలు ఎప్పుడు చేస్తారు అంటే రావణ శాపం ఎప్పుడు దొరుకుతుందో, అంటే రావణ శాపం ఎప్పుడు దొరుకుతుంది? దేహాభిమానంలో వచ్చినప్పుడు, అప్పటి నుంచినే వికర్మలు ప్రారంభమవుతాయి। सत्य त्रेता में है ही सद्गति, उस समय दुर्गति का नाम नहीं है। సత్య త్రేతా యుగాలలో సద్గతి ఉంటుంది, ఆ సమయంలో దుర్గతి అనేటటువంటి మాట అక్కడ ఉండదు। వికార్ హీ నహీ జో వికర్మ హో, అక్కడ వికారాలే ఉండవు కాబట్టి వాళ్ళు ఎటువంటి వికర్మలు వాళ్ళు చేయరు। ద్వాపర కలియుగ में सबकी दुर्गति हो जाती, इसलिए వికర్మ होते रहते हैं। ద్వాపర కలియుగాలలో అందరూ కూడా దుర్గతిలో పడిపోతారు, అందుకే వాళ్ళు చేసేటటువంటిది వికర్మలు అవుతాయి, అంటే పాపకర్మలుగా అవుతాయి। ఏ భీ సమజ్నే కీ బాతే హై, ఇది కూడా పిల్లలు బాగా అర్థం చేసుకోవాలి। వికర్మలు అంటే పాపకర్మలు ఎప్పటి నుంచి చేస్తారు? ओम शांति। मीठे मीठे रूहानी बच्चों प्रति बाप बैठ समझाते हैं। మధురాతి మధురమైనటువంటి ఆత్మీయ పిల్లల ప్రతి ఆత్మీయ తండ్రి చెప్తూ ఉన్నారు। ఏ సుప్రీం బాప్ भी है, సుప్రీం టీచర్ भी है, సుప్రీం సద్గురు भी है। సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురు కూడా అయినారు। बाप की ऐसी महिमा बताने से ఆటోమేటికల్లీ సిద్ధ हो जाता है। తండ్రిని ఈ విధంగా ఎవరైతే మహిమ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది। కృష్ణ కిసీ కా బాప్ హో నహీ సక్తే హై, శ్రీకృష్ణుని మహిమ వేరే, పరమాత్మ యొక్క మహిమ వేరే ఏమిటి అర్థమవుతుంది। శ్రీకృష్ణుని ఎప్పుడూ కూడా ఈ విధంగా అనరు, సుప్రీం ఫాదర్, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురు అనరు। वो तो छोटा बच्चा सतयुग का प्रिंस है। శ్రీకృష్ణుడు చిన్న బాలుడు, సత్యయుగ రాకుమారుడైనాడు। వह టీచర్ भी नहीं हो सकते हैं, శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా టీచర్ కూడా కాదు ఎవరికి। खुद ही बैठकर टीचर से पढ़ते हैं, స్వయం అతనే పరమాత్మ ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నారు। గురువుతో వహా హోతా హీ నహీ హై, శ్రీకృష్ణునికి ఏ గురువు కూడా అవసరం లేదు। అసలు సత్యయుగంలో ఏ గురువు కూడా అక్కడ ఉండరు। క్యోంకి వహా సబ్ సద్గతి మే హై, ఎందుకంటే అక్కడ అందరూ కూడా సద్గతిలో ఉంటారు। ఆధా కల్ప హై సద్గతి, ఆధా కల్ప హై దుర్గతి। ప్రపంచము అర్ధకల్పం సద్గతిలో ఉంటుంది, అర్ధకల్పము దుర్గతిలో వచ్చేస్తుంది। तो वहाँ है सद्गति, इसलिए ज्ञान की वहाँ दरकार नहीं है। అక్కడ సద్గతి ఉంటుంది, అక్కడ జ్ఞానం యొక్క అవసరమే ఉండదు। नाम भी नहीं है, क्योंकि ज्ञान से 21 जन्म के लिए सद्गति मिलती है। అక్కడ
జ్ఞానం, సద్గతి అనేటటువంటి ఆ మాట కూడా ఉండదు. ఎందుకంటే జ్ఞానము ద్వారా 21 జన్మలకి వాళ్ళకి సద్గతి దొరుకుతుంది. ద్వాపర్ సే కలియుగ అంత తక్ హై దుర్గతి. ద్వాపర యుగం నుంచి కలియుగం అంతిమం వరకు తర్వాత ప్రపంచమంతా కూడా దుర్గతిలోనే ఉంటుంది. తో కృష్ణ ఫిర్ ద్వాపర్ మే కైసే ఆ సక్తే హై. శ్రీకృష్ణుడు తిరిగి ద్వాపర యుగంలో ఎట్లా రాగలుగుతాడు, జన్మ తీసుకుంటాడు? ఏబీ కిసీకో ధ్యాన్ నహీ హై. మొట్టమొదట పుట్టినటువంటి శ్రీకృష్ణుడు మళ్ళీ ద్వాపర యుగంలో ఎట్లా జన్మ తీసుకుంటాడు? కాబట్టి మనుషులకి ఈ విషయాలు కూడా వాళ్ళకి బుద్ధిలో అర్థం కావటం లేదు. ఏకేక్ బాత్ మే బహుత్ హీ గుహ్య రాజ్ భరా హువా హై. బాబా చెప్పేటటువంటి ఒక్కొక్క మహావాక్యంలో ఎంతో రహస్యం అనేది నిండి ఉంది. సంజానా జ బహుత్ జరూరీ హై. కాబట్టి ఈ రహస్యాలు అన్నీ కూడా అందరికీ తప్పకుండా చెప్పాలి. ఓ సుప్రీం బాప్ సుప్రీం టీచర్ హై. బాబా అయినారు సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్ అయినారు. अंग्रेजी में सुप्रीम ही नाम कहा जाता. अंग्रेजी अक्षर कुछ अच्छे होते हैं. అంగ్రేజీ ఇంగ్లీష్లో సుప్రీం అని చెప్తారు. ఇంగ్లీష్లో కొన్ని పదాలు చాలా బాగుంటాయి. జైసే డ్రామా డ్రామా అనేది ఇంగ్లీష్, తెలుగులో నాటకం అంటారు. అయితే నాటకము అంటే అది వేరుగా అవుతుంది. డ్రామా అనేటటువంటి అక్షరం కరెక్ట్ సూటబుల్ అన్నమాట. నాటక్ మే అదలీ బదిలీ హోతా హై. నాటకంలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఏ సృష్టి కా చక్ర ఫిర్తా హై ఐసే కైతే బీ హై. సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. కైసే ఫిర్తా హై, హుబహు ఫిర్తా హై యా చేంజ్ హోతా హై. ఇట్లా కూడా చెప్తారు, సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. అయితే ఎట్లా తిరుగుతుంది? ఉన్నది ఉన్నట్లే తిరుగుతుందా లేదా మారుతూ ఉంటుందా? ఏ కిసీ కో భీ పతా నహీ హై. మనుషులకి ఇది తెలియదు. కేతే హై బనీ బనాయి బన్ రహీ హై జరూర్ కోయి ఖేల్ హై. అంటారు తయారైపోయిన నాటకమే జరుగుతూ ఉన్నది అనని. కొంతమంది అంటారు ఇదంతా ఒక ఆట అంటారు. ఇస్ చక్రమే మనుష్యోం కో హీ చక్ర లగానా పడతా హై. ఈ చక్రంలో మనుషులు తిరుగుతూ ఉంటారు. అచ్చా ఇస్ చక్రకి ఆయు క్యా హై. ఈ చక్రం యొక్క ఆయుష్ ఎంత? కైసే రిపీట్ హోతీ హై. ఈ చక్రం ఎట్లా తిరిగి మరలా రిపీట్ అవుతుంది? ఇస్కో ఫిర్నే మే కితనా టైం లగ్తా హై. ఈ చక్రం పూర్తిగా తిరిగేదానికోసం ఎంత సమయం తీసుకుంటుంది? ఏ కోయి జాంతే నహీ హై. ఇది మనుషులకి ఎవ్వరికీ తెలియదు. చక్రం తిరుగుతుంది అంటారు, అయితే ఎంత సమయం పడుతుంది అనేది తెలియదు. ఇస్లామీ బౌద్ధ ఆది ఏ సబ్బే హై ఘరేనే జిన్కా డ్రామా మే పార్ట్ హై. ఇస్లాం ధర్మము, బౌద్ధ ధర్మము ఇవన్నీ కూడా ఈ కల్పవృక్షంలో శాఖలు. డ్రామాలో ఈ ధర్మాలు అన్నీ కూడా వస్తాయి. డ్రామాలో వీళ్ళ పాత్ర కూడా ఉన్నది. బ్రాహ్మణోంకి డినాయిస్ట్ నహీ హై. ఏ హై బ్రాహ్మణ కుల. బ్రాహ్మణులది ఎప్పుడూ కూడా రాజ్యం ఉండదు, బ్రాహ్మణ కులం ఉంటుంది. సర్వోత్తమ బ్రాహ్మణ కుల కహా జాతా హై. బ్రాహ్మణ కులానికే సర్వోత్తమ బ్రాహ్మణ కులము అనని చెప్తారు. దేవీ దేవతాओं का भी कुल है ये तो समझाना बहुत सहज है. దేవీ దేవతల్ని కూడా కులము అని చెప్తారు. ఇది చెప్పేదానికి చాలా సహజమైనటువంటి విషయాలు ఇవి. సూక్ష్మ వతన్ మే ఫరిస్తే రహతే హై వహా హడ్డీ మాంసే హోతా నహీ. సూక్ష్మలోకంలో ఉండేది ఫరిస్తాలు అనని పిలువబడతారు. వాళ్ళకి ఈ స్థూల శరీరం ఉండదు. అంటే ఎముకలు, రక్తము, మాంసము, చర్మము అది ఉండదు. దేవతా వంకోతో హడ్డీ మాంసై. దేవతలకి స్థూల శరీరం ఉంటుంది. అంటే చర్మము, ఎముకలు, మాంసము ఇదంతా వాళ్ళకి ఉంటుంది.
దేవతలు వేరే, ఫరిస్తాలు వేరే. ఫరిస్తాలకి సూక్ష్మ శరీరంతో ఉంటారు, స్థూల శరీరం ఉండదు. ब्रह्मा सो विष्णु, विष्णु सो ब्रह्मा, विष्णु की नाभि कमल से ब्रह्मा क्यों दिखाए. బ్రహ్మనే విష్ణువు అవుతారు, విష్ణువే బ్రహ్మ అవుతారు. అందుకే అక్కడ విష్ణువు నాభి నుంచి బ్రహ్మ పుట్టినట్లు చూపిస్తారు. సూక్ష్మవతన్ మే తో ఏ బాతే హోతీ నహీ. సూక్ష్మలోకంలో అసలు స్థూల శరీరం ఉండదు, మరి నాభి నుంచి బ్రహ్మ ఎందుకు పుట్టినట్లు చూపిస్తారు? ना जवाहरात आदि हो सकते, इसलिए ब्रह्मा को सफ़ेद पोषधारी ब्राह्मण दिखाते हैं. అందుకే బ్రహ్మను శ్వేత వస్త్రధారిగా బ్రాహ్మణ్గా చూపిస్తారు. ब्रह्मा साधारण मनुष्य बहुत जन्मों के अंत में गरीब हुआ ना. బ్రహ్మ సాధారణ మనిషి, అంతిమ జన్మలో వాళ్ళు చాలా పేదవాళ్ళు అయిపోయినారు. ఈ సమయ హైహి ఖాదీకే కపడా. కలియుగంలో అందరూ చాలా పేదవాళ్ళు అయిపోయినారు. ఇప్పుడు మనుషులు ధరించే బట్టలు కూడా ఖాదీ బట్టలు. వహ్ బిచారే సమస్తే నహీ సూక్ష్మ శరీర్ క్యా హోతా హై. మనుషులకి ఇది కూడా తెలియదు, అసలు సూక్ష్మ శరీరం అంటే ఏమిటి. బాప్ సమझाते हैं वहाँ है ही फरिश्ता जिनको हड्डी मांस होता नहीं है. బాబా చెప్తారు, సూక్ష్మలోకంలో ఉండే వాళ్ళని ఫరిస్తాలు అంటారు, వాళ్ళకి స్థూల దేహము ఉండదు. సూక్ష్మ వతన్ మే తో ఏ శృంగార్ ఆది హోనా నహీ చాయి. సూక్ష్మలోకంలో ఏ అలంకారము ఉండదు, అసలు పంచతత్వాలే ఉండవు అక్కడ. परंतु चित्रों में दिखाया है तो बाबा उसको ही साक्षात्कार कराए फिर अर्थ समझाते हैं. చిత్రాలలో చూపించినారు, బాబా సాక్షాత్కారం చేయించి దాని అర్థం ఏమిటి తెలిపించినారు. जैसे हनुमान का साक्षात्कार कराते हैं, अब हनुमान जैसे कोई मनुष्य होता नहीं है. హనుమంతుని సాక్షాత్కారం కలిగింది. వాస్తవానికి హనుమంతుని యొక్క అనే మనిషి ఎక్కడా ఉండడు. భక్తి మార్గమే అనేక ప్రకార के చిత్ర बनाए. భక్తి మార్గంలో అనేక రకాల చిత్రాలు తయారైనాయి. जिनका विश्वास बैठ गया उनको ऐसे कुछ बोलो तो बिगड़ पड़ी. అదే వాళ్ళు బాగా నమ్మినారు. అవన్నీ లేవు అని చెప్తే వీళ్ళు చెప్పేదంతా తప్పు అనని వాళ్ళు అనుకుంటారు. వాటిపైనే పూర్తిగా నమ్మకం కలిగిపోయింది మనుషులకి. దేవికి కితనా పూజా కర్తే హై ఫిర్ డుబా దేతే. దేవీలకి ఎన్ని చేతులు ఎన్ని ఆయుధాలు చూపిస్తారు, మళ్ళీ ఆ దేవి విగ్రహాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచేస్తారు. ये सब है भक्ति मार्ग. భక్తి మార్గకే దల్దలే మే గలే తక్ దుబే హుయే. మనుషులు భక్తిలో కూరుకుపోయినారు, ఊబిలాగా కూరుకుపోయినారు. నికాల్ కైసే సక్తే. వాళ్ళని బయటకి లాగాల భక్తి నుంచి. ఎట్లా బయటకి లాగేది? నికాల్నే ముష్కిల్ హో జాతే హై. వాళ్ళని బయటకి తీసేదే చాలా కష్టమవుతుంది. కోయి కోయి ఔరోంకో నికాల్నే నిమిత్త బన ఖుద్ హీ డూబ్ జాతే హై. కొంతమంది వేరే వాళ్ళని బయటకు తీసేదానికి పోయి వీళ్ళే దానిలో మళ్ళీ మునిగిపోతారు. ఖుద్ గలే తక్ డుబన్ మే ఫస్తే అర్థాత్ కామ్ వికార్ మే గిర్ పడతే హై. ఊబి వరకు గొంతు వరకు కూరుకుపోయినారు, అంటే వికారాలలో పడిపోయినారు. యహ్ హై సబ్సే బడి దల్దల్. సత్యుగ్ మే యహ్ బాతే హోతీ నహీ. వికారాలనేదే ఒక పెద్ద ఊబి. సత్యయుగంలో ఇవన్నీ అక్కడ జరగవన్నమాట. అభి తుమ్ సత్య బాప్ ద్వారా సత్య దేవత బన్ రహే హో. సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన దేవతలుగా మనం అవుతూ ఉన్నాము. ఫిర్ వహా సత్సంగ్ హోతా నహీ హై.
సతయుగంలో ఎటువంటి సత్సంగాలు అక్కడ ఉండవు. సత్సంగ యహ భక్తి మార్గమే కర్తే హై. సత్సంగాలు ఇక్కడ కలియుగంలో అంటే భక్తి మార్గంలో చేస్తారు. సమస్తే హై సబ్ ఈశ్వర్ కే రూప్ హై. మనుషులు అనుకుంటారు అందరూ కూడా ఈశ్వరుని యొక్క రూపము అనుకుంటారు. కుచ్ భీ నహీ సమస్తే హై. మనుషులకి కొంచెం కూడా అర్థం కావటం లేదు. బాప్ బయట సమझाते हैं कलयुग में है सब పాపాత్మాయే, సతయుగ में होते हैं పుణ్యాత్మాయే. బాబా చెప్తూ ఉన్నారు, కలియుగంలో అందరూ కూడా పాపాత్ములైనారు, సత్యయుగంలో అందరూ పుణ్యాత్ములుగానే ఉంటారు. రాత్ దిన్ కా ఫరక్ హోతా హై. కలియుగానికి సత్యయుగానికి రాత్రి పగలంతా తేడా ఉంటుంది. అభి తుమ్ సంగం పర్ హో. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాము. కలియుగము ఏమిటి తెలుసు, సత్యయుగం గురించి మనకి తెలుసు. మూల బాత్ హై ఇస్ పార్ సే ఉస్ పార్ జానే. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనం కలియుగం నుంచి సత్యయుగానికి పోవాలి. క్షీరసాగర్ और విషయ సాగర్ కా గాయన్ హై. క్షీరసాగరము మరియు విషయ సాగరము రెంటికి గాయనం ఉన్నది. అర్థ కుచ్ నహీ జాన్తే. మనుషులకి దీని అర్థం ఏమిటి కొంచెం కూడా తెలియదు. బాబ్ బయట కర్మ అకర్మ కా రాజ్ సమझाते हैं. బాబా మనకి కర్మ అకర్మ రహస్యాలు చెప్తూ ఉన్నారు. కర్మతో మనుష్య కర్తే హీ హై. ఫిర్ కోయి కర్మ అకర్మ హోతే హై, కోయి వికర్మ హోతే హై. కర్మ మనుషులు చేస్తూ ఉంటారు. కొంతమంది చేసే కర్మ అకర్మ అవుతుంది, కొంతమందిది వికర్మ అవుతుంది. రావణ రాజ్యమే సబ్ కర్మ వికర్మ హో జాతే హై. రావణ రాజ్యంలో అందరూ చేసే కర్మ వికర్మ అవుతుంది. సతయుగ మే వికర్మ హోతా నహీ క్యోంకి వహా హై రామరాజ్య. సతయుగంలో వికర్మ ఉండదు, ఎందుకంటే అది రామరాజ్యమైంది. बाप से वरदान पाए हुए है రావణ్ దేతే హై శాప్. తండ్రి నుంచి వరదానం పొందినటువంటి వాళ్ళు దేవతలు అవుతారు. రావణ శాపము పొందిన వాళ్ళు రాక్షసులైపోతారు. ఏ సుఖ और दुख का खेल है. ఇది ఈ నాటకము సుఖ దుఃఖాల ఆట అయింది. దుఃఖమే సబ్ బాప్కో యాద్ కర్తే హై. ఎప్పుడు దుఃఖము కలుగుతుందో అందరూ తండ్రి తలంపు చేస్తారు. సుఖమే కోయి యాద్ నహీ కర్తే హై. సుఖంగా ఉన్నప్పుడు ఎవరు తండ్రి తలంపు చేయరు. వహా వికార్ హోతే నహీ. బచ్చోं को समझाया है శాంప్లింగ్ లగాతే హై. అక్కడ వికారాలు అనే మాటే ఉండదు. బాబా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు స్వర్గం కోసం దైవీ పూల తోట మొక్కలు నాటబడుతూ ఉన్నాయి. బాప్నే శాంప్లింగ్ లగానా షురూ కియా. దైవీ మొక్కల్ని నాటే కార్యక్రమం ప్రారంభమైపోయింది. जब ब्रिटिश गवर्नमेंट थी तो कभी अखबार में नहीं पढ़ता था कि झाड़ों का सैंपलिंग लगाते हैं. బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రోజు న్యూస్ పేపర్లో వచ్చేది కాదు, ఫలానా చోట మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది అనని. బాప్ బయట దేవీ దేవతా ధర్మకి శాంప్లింగ్ లగాతే హై. తండ్రి ఇప్పుడు వచ్చి దేవీ దేవతా ధర్మ మొక్క నాటుతూ ఉన్నారు. బహుత్ ధర్మ హై. దేవీ దేవతా ధర్మ ప్రాయలోప్ హై. అనేక ధర్మాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, అయితే దేవతా ధర్మం అనేది లేదు. ధర్మ భ్రష్ట్ కర్మ భ్రష్ట్ హోనే కే కారణ్ నామ్ హీ ఉల్టా సుల్టా రఖ్ దియా హై. ధర్మ భ్రష్టము కర్మ భ్రష్టము అయిపోయింది, అందుకే పేరే పూర్తిగా ఉల్టాగా అయిపోయింది. దేవతా ధర్మ కే హై ఉన్హోं को फिर
దేవతా ధర్మే ఆనా హై. ఎవరు దేవతా ధర్మానికి చెందిన ఆత్మలు ఉన్నారో వాళ్ళు తిరిగి దేవతా ధర్మంలోనే రావాలి. హరేకుకో అప్నే ధర్మే హీ జానా హై. ప్రతి ఒక్క ఆత్మ వాళ్ళ ధర్మాలకి వెళ్ళిపోవాలి. క్రిస్టియన్ ధర్మ కా నికల్ కర్ ఫిర్ దేవీ దేవతా ధర్మ మే ఆ నహీ సక్తే హై. క్రిస్టియన్ ధర్మం చెందిన ఆత్మలో వాళ్ళు దేవీ దేవతా ధర్మంలో రాలేరు. వాళ్ళు క్రిస్టియన్ ధర్మంలోకే వెళ్తారు. कोई देवी देवता धर्म का कन्वर्ट होकर क्रिश्चियन धर्म में चला गया वो फिर लौट कर अपने धर्म में आ जाएगा. ఒకవేళ ఎవరైనా దేవీ దేవతా ధర్మం వాళ్ళు కన్వర్ట్ అయిపోయి క్రిస్టియన్ ధర్మానికి వెళ్ళిపోయినారు అంటే వాళ్ళు తిరిగి మళ్ళీ దేవీ దేవతా ధర్మంలోకే వచ్చేస్తారు. उनको यह ज्ञान और योग बहुत अच्छा लगेगा. इससे सिद्ध होता है कि यह अपने धर्म के है. వాళ్ళకి ఈ జ్ఞానము యోగము చాలా ఇష్టం అవుతుంది. ఎవరికి? దేవతా ధర్మం వాళ్ళకి. इसमें बड़ी विशाल बुद्धि चाहिए समझने और समझाने की. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అన్నా తెలిపించాలి అన్నా విశాల బుద్ధి కావాలి. ధారణ కర్నీ హై కితాబ్ పढ़कर नहीं सुनानी है. ఇక్కడ బుద్ధిలో ధారణ చేసుకోవాలి ఈ జ్ఞానాన్ని. అంతేకాని ఇది పుస్తకంలో చదువుకొని ఊరికే వినిపించే మాట కాదు, ధారణ కూడా కావాలి. कोई गीता सुनाते हैं मनुष्य बैठकर सुनते हैं. कोई तो गीता के श्लोक एकदम कंठ भी कर लेते हैं. కొంతమంది గీత వినిపిస్తూ ఉంటే అందరూ వింటూ ఉంటారు. కొంతమందికి గీతా యొక్క శ్లోకాలు పూర్తిగా కంఠోపాఠం అయి ఉంటాయి. బాకీ తో ఇన్కా అర్థ హరేక్ అప్నా అప్నా బయట నికాల్తే హై. అయితే ఆ ఒక్క శ్లోకాలకి అర్థాలు మళ్ళీ ఒక్కొక్కరు కూర్చొని దాని అర్థం ఏమిటి చెప్పినారు. శ్లోక్ సారే సంస్కృత్ మే హై. శ్లోకాలు అన్నీ సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి దాని అర్థాలు వేరే వేరే వాళ్ళు చెప్తూ వచ్చినారు. सागर को स्याही बना जंगल कलम बना दो तो भी ज्ञान का अंत नहीं. జ్ఞానానికి అంతము లేదు. సముద్రాన్ని ఇంకుగా చేసుకొని చెట్లను కలముగా చేసుకొని వ్రాసిన ఈ జ్ఞానము అంతము కాదు. गीता तो बहुत छोटी है 18 अध्याय है. इनमें छोटी गीता बनाकर गले में भी पहनते हैं. గీత అనేది చాలా చిన్నది, 18 అధ్యాయాలు ఉంటాయి. ఆ భగవద్గీత పుస్తకాన్ని లాకెట్గా చేసుకొని కొంతమంది మెడలో చైన్లో వేసుకుంటారు. బహుత్ పతలే అక్షర హోతే హై. దానిలో కూడా గీత రాసి ఉంటుంది, చాలా చిన్న అక్షరాలు ఉంటాయి. గలే మే పెహన్నేకి బి ఆదత్ హోటీ. కొంతమంది లాకెట్ లాగా వేసుకొని మెడలో వేసుకుంటారు. వాస్తవమే హైతో సెకండ్కి బాత్ హై. వాస్తవానికి జ్ఞానం అనేది ఒక్క సెకండ్ మాట. బాప్కా బనా జైసేకి విశ్వకా మాలిక్ బనా. బాబా బిడ్డ అయిపోయినారు అంటే వాళ్ళు విశ్వ మాలికులు అయినట్లే. బాబా హమ్ ఆప్కా ఏక్ దిన్ కా బచ్చా హూం ఐసే భీ లిఖనే షురూ కరేంగే. బాబా మేము మీకు బిడ్డ అయ్యి ఒకరోజు అయింది, ఇట్లా కూడా కొంతమంది అనుకుంటారు. ఒక్కరోజుకే నిశ్చయం అయిపోతుంది, వెంటనే బాబాకు లెటర్ రాస్తారు. బచ్చా బనాతో విశ్వకా మాలిక్ బనా. బాబా బిడ్డ అయినారు అంటే వాళ్ళు విశ్వానికి మాలికులైనట్లే. ఏ భీ కోయికి బుద్ధి మే ముష్కిల్ బైఠతా హై. ఇది కూడా కేవలం కొంతమందికే బాగా కష్టముగా అర్థమవుతుంది. విశ్వకా మాలిక్ బంతే హోనా. పిల్లలు విశ్వ మాలికులుగా అవుతూ ఉన్నారు. వహా కోయి ఖండ్ నహీ రహతా నామ్ నిషాన్ గుమ్ హో జాతే. అక్కడ వేరే ఖండాలే ఉండవు. అసలు ఇప్పుడు ఉండే ఈ ఖండాల పేరు కూడా అక్కడ ఉండదు. ఆస్ట్రేలియా, అమెరికా,
ఇంగ్లాండ్ అట్లంతా పేర్లు అక్కడ ఉండవు, ఆ పేర్లు కూడా అక్కడ చెప్పరు. కోయి కో మాలూమ్ భీ నహీ రహతాకి ఏ ఖండతే, ఎవరికి అక్కడ తెలియని కూడా తెలియదు ఇది ఒక ఖండము అనేటటువంటిది. అగర్ థే తో జరూర్ ఉన్కి హిస్టరీ జియోగ్రఫీ చాయి, ఒకవేళ ఉండేది అంటే మళ్ళీ దానికి హిస్టరీ జోగ్రఫీ ఉంటుంది. వహా హోతా హీ నహీ, అక్కడ ఖండమే ఉండదు కాబట్టి వాళ్ళకి ఏ హిస్టరీ జోగ్రఫీ తెలియదు. बाबा ने समझाया है मैं तुम्हारा बाप ही हूँ, జ్ఞాన్ కా సాగర్ హూँ. బాబా చెప్తూ ఉన్నారు, బాబా మనకి తండ్రి అయినారు, జ్ఞాన సాగర్ అయినారు. ये तो बहुत ऊंचते ऊंच ज्ञान है जिससे हम विश्व के मालिक बनते हैं. ఈ తండ్రి చాలా ఉన్నతోన్నతమైన వారు, తండ్రి ఇచ్చే జ్ఞానము చాలా ఉన్నతమైనటువంటిది. బాబా మనల్ని విశ్వ మాలికులుగా చేస్తూ ఉన్నారు. హమారా బాప్ సుప్రీం హై, సత్య బాప్ సత్య టీచర్ సత్య సునాతే హై. మన తండ్రి సుప్రీం ఫాదర్ అయినారు, సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన సద్గురు అయినారు, సత్యమే చెప్తూ ఉన్నారు. बेहद की शिक्षा देते हैं, बेहद का गुरु है, सबकी సద్గతి करते हैं. బేహద్ తండ్రి బేహద్ శిక్షణ ఇస్తూ ఉన్నారు, అందరికీ సద్గతి ఇస్తూ ఉన్నారు. एक की महिमा की तो वह महिमा फिर दूसरे को हो नहीं सकते. ఒక్కరిదే మహిమ, మరి ఆ మహిమ ఇక వేరే ఎవ్వరికీ కూడా ఉండదు. वह आप समान बनाए तब हो सकते, ఎప్పుడు మన సమానంగా చేస్తారో అప్పుడే సాధ్యమవుతుంది. పతిత్ పావని గంగా మాతాయే హై, శివ శక్తి కహో శివవంశీ కహో. పతిత పావని గంగలు ఈ మాతలు అయినారు. శివశక్తి అనన్నా చెప్పవచ్చు, శివవంశీ అనన్నా చెప్పవచ్చు. बाकी ब्रह्मा द्वारा रचना रचते हैं तो संगम पर ब्रह्मा कुमार कुमारिया होते हैं. సంగమ యుగంలో బ్రహ్మ ద్వారా రచన అవుతుంది కాబట్టి బ్రహ్మ కుమారులు కుమారీలు అవుతారు. బ్రహ్మ ద్వారా అడాప్ట్ కర్తే, బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటున్నారు. పెహలే పెహలే బ్రహ్మ కుమార్ కుమారియా హై. कोई भी एतराज़ उठाते हैं तो उसको बोलो ये प्रजापिता है, इनमें प्रवेश करते हैं. మొదట బ్రహ్మ కుమార్ కుమారీలు అవుతారు. అందరికి ఇదే చెప్పండి, ప్రజాపిత వీరు అయినారు, వీరిలో శివ పరమాత్మ ప్రవేశించినారు. బాప్ कहते हैं बहुत जन्मों के अंत में प्रवेश करता हूँ. బాబా అనేక జన్మలకు అంతిమ జన్మలో ఈ బ్రహ్మ శరీరంలో అవతరించినారు. దిఖాతే హై విష్ణుకి నాభిసే బ్రహ్మ నికల, విష్ణువు నాభి నుంచి బ్రహ్మ పుట్టినట్లు చూపిస్తారు. విష్ణు ఫిర్ కిస్కి నాభిసే నికల, మరి విష్ణువు ఎవరి నాభి నుంచి పుట్టినారు? ఉస్మే ఏరో కా నిషాన్ దే సక్తే హో తో దోనో ఓత్ పోతాయి. అంటే విష్ణువు ఎవరి ద్వారా అంటే బ్రహ్మ ద్వారా, బ్రహ్మ ఎవరి ద్వారా అంటే విష్ణువు ద్వారా. तो इसको लगता है 5000 वर्ष. బ్రహ్మ విష్ణువుగా మారాలి అంటే 1 సెకండు, విష్ణువు బ్రహ్మగా మారాలి అంటే 5000 సంవత్సరాలు పడుతుంది. బాప్ कहते हैं लक्ष्मी नारायण 84 जन्म लेते हैं, फिर उनके ही बहुत जन्म के अंत में मैं प्रवेश कर यह बनाता हूँ. లక్ష్మీనారాయణులు 84 జన్మలు తీసుకుంటారు. అంతిమ జన్మలో వీరి శరీరంలోనే శివబాబా ప్రవేశిస్తారు. సమజ్నేకి బాత్ హై, ఇవన్నీ అర్థం చేసుకునేటటువంటి మాటలు.
इनको ब्रह्मा क्यों कहते हैं? చెప్పండి వీళ్ళని ఎందుకని బ్రహ్మ అంటారు? सारी दुनिया को दिखाने के लिए चित्र बनाए हैं. ఈ చిత్రాలు ప్రపంచమంతా కూడా నేర్పించే దానికోసం తయారైన చిత్రాలు. समझ सकते हो, समझने वाले ही समझेंगे. ఈ చిత్రాలు ఎవరికైనా చెప్పవచ్చు, అర్థం చేసుకున్న వాళ్ళే చేసుకుంటారు. हमारे लिए तो सब बिचारे हैं, गरीब को बिचारा कहा जाता है. మన కోసం అందరూ కూడా అయ్యో పాపం అనిపిస్తుంది. పేదవాళ్ళని చూస్తే అందరికీ జాలి కలుగుతుంది. కితనీ పాయింట్స్ బచ్చోं को धारण करनी है. పిల్లలు ఎన్నెన్ని పాయింట్స్ ధారణ చేసుకోవచ్చు. భాషణ करना होता है टॉपिक्स पर. यह टॉपिक कोई कम है क्या? మీరు ఎన్నో టాపిక్స్ పైన ప్రసంగం చేయవచ్చు. ఒక్కొక్క టాపిక్ ఏమీ చిన్నదేమీ కాదు. ప్రజాపిత బ్రహ్మ और सरस्वती चार भुजाएं दिखाते हैं. ప్రజాపిత బ్రహ్మ మరియు సరస్వతి 4 భుజాలు చూపిస్తారు. तो 2 भुजा बेटी की होती है, युगल तो है नहीं. బ్రహ్మ సరస్వతి తండ్రి పుత్రులు. 2 భుజాలు పుత్రిక భుజాలు, యుగల్ కాదు. యుగల్తో వాస్తవమే బస్ విష్ణుకి హై. విష్ణువుది యుగల్ అన్నమాట, అంటే లక్ష్మీనారాయణ అయినారు. బ్రహ్మ సరస్వతి యుగల్స్ కాదు, బ్రహ్మపుత్రిక సరస్వతి అయింది. శంకర్ కో భీ యుగల్ నహీ హై, ఇస్ కారణ్ శివశంకర్ కే దేతే. శంకరునికి యుగల్ లేదు, అందుకే శివశంకర అని చెప్తారు. अब शंकर क्या करते हैं? विनाश तो एटमिक बम से होता है. శంకరుడు ఏం చేస్తారు? వినాశం అనేది అణుబాంబుల ద్వారా జరుగుతుంది. बाप कैसे बैठ बच्चों का मौत कराएंगे, ये तो पाप हो जाता है. తండ్రి కూర్చొని పిల్లలకి ఎట్లా మృత్యువు ఇస్తారు, అది పాపం అవుతుంది కదా అంటారు. బాప్ తో సబ్కో శాంతి ధామ్ లే జాతే హే బిగర్ మెహనత్. తండ్రి ఏ కష్టము లేకుండా పిల్లల్ని ముక్తి ధామానికి పిలుచుకుపోతారు. హిసాబ్ కితాబ్ చుక్త్ కర్ సబ్ ఘర్ జాతే హే క్యూంకి కయామత్ కా సమయ హై. అందరూ వాళ్ళ వాళ్ళ లెక్కాచారాలు సమాప్తం చేసుకొని ఇంటికి వాపస్ వెళ్ళిపోతారు, ఎందుకంటే అంతిమ సమయం దగ్గరికి వచ్చేసింది. बाप आते ही सर्विस पर सबको सद्गति दे देते हैं. తండ్రి వచ్చారు సేవార్థము, తండ్రి అందరికీ సద్గతి ఇస్తూ ఉన్నారు. ये बातें समझने की है, इन बातों को जरा भी कोई नहीं जानते. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. మనుషులకి ఈ విషయాల గురించి తెలియనే తెలియదు. दिखाते हो कोई तो बहुत माथा कपाते, बिल्कुल समझते नहीं. కొంతమందికి ఎంత తల పగలగొట్టుకున్నా కూడా అర్థమే కాదు. జో కుచ్ అచ్చా సమజ్నే వాలే హోంగే వహ అకర్ సమజేంగే. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళే వస్తారు. ఏక్ ఏక్ బాత్ పర్ సమझाना है तो టైం దో. ఒక్కొక్క విషయం గురించి తెలిపించేదానికి వాళ్ళకి టైం ఇవ్వాలి. యహా తో సిర్ఫ్ హుకుమ్ హై, సబ్కో బాప్ కా పరిచయ దే. అయితే తండ్రి యొక్క డైరెక్షన్ ఏమిటి అంటే అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ये है ही कांटों का जंगल, क्योंकि एक दो को दुख देते रहते हैं, इसको दुखधाम कहा जाता है. ఈ ప్రపంచమే ముళ్ళ అడవి అయింది, ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటూ ఉన్నారు, దీనికి దుఃఖధామము అంటారు. सतयुग में सुखधाम है, दुखधाम से सुखधाम कैसे बनते हैं तुम समझ देंगे. కలియుగం అంటే దుఃఖధామము, సత్యయుగం అంటే సుఖధామము. ఈ దుఃఖధామము ఎట్లా సుఖధామంగా మారుతుంది ఇది పిల్లలకి తెలుసు. లక్ష్మీనారాయణ సుఖధామ్ మే తో
84 జనంలే దుఃఖధామ్ మే ఆ జాతే. లక్ష్మీనారాయణ సుఖధామంలో ఉండేవాళ్ళు 84 జన్మల తర్వాత వాళ్ళు దుఃఖధామంలో వచ్చేస్తారు. బాప్ कहते हैं मैं इसमें प्रवेश कर बेहद का సన్యాస్ कराता. శ్రీబాబా బ్రహ్మ శరీరంలో వచ్చి బేహద్దు సన్యాసం చేయిస్తూ ఉన్నారు. ఫట్సే సన్యాస్ కరా దేతే, బాబా సెకండ్లో సన్యాసం చేయిస్తూ ఉన్నారు. క్యోంకి బాప్కో సర్వీస్ కర్నీ హై వహీ కరాతే. ఎందుకంటే తండ్రి సేవ చేయించాలి, బాబానే చేయిస్తారు. ఇన్కో పిచాడి బహుత్ నికలే జిస్కా నామ్ బయట్ రఖా. ఎంతోమంది వీళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు. బిల్లీకే పుంగరే హో కైసే సక్తా. बिल्ली तोड़े ही बैठ ज्ञान सुनेगा. बाबा युक्तियाँ बहुत बतलाते हैं. कोई बात किसी को समझ में ना आए तो उनको बोलो. जब तक अल्लाह को नहीं समझा कुछ नहीं समझा. ఏదైనా విషయాలు అర్థం కాలేదు అంటే మొదట ఇది చెప్పాలి. మొదట భగవంతుడు ఎవరు తెలుసుకోండి, తర్వాత అన్ని విషయాలు అర్థమవుతాయి. ఏక్ బాత్ నిశ్చయ కరో ఔర్ లిఖో నహీ తో భూల్ జాయేగా. ఒకే మాట నిశ్చయం చేసుకోవాలి, వ్రాసుకోవాలి, లేదంటే మర్చిపోతారు. మాయా భులాదేగా, మాయ మర్చిపోయేట్లు చేస్తుంది. ముఖ్య బాత్ హై బాప్కే పరిచయకి. ముఖ్యమైన విషయం తండ్రి పరిచయము. హమారా బాప్ సుప్రీం బాప్ టీచర్ హై. మన తండ్రి సుప్రీం ఫాదర్, సుప్రీం టీచర్ అయినారు. విశ్వకే ఆది మధ్యాంత కా రాజ్ సమझाते हैं. బాబా వచ్చి విశ్వ ఆది మధ్యాంత రహస్యాన్ని చెప్తూ ఉన్నారు. సమझाने में టైం लगेगा. ఈ విషయాలు తెలుసుకునేదానికి టైం కావాలి. జబ్ తక్ బాప్ కో నహీ సమझे है తబ్ తక్ ప్రశ్న ఉఠతే హీ నహీ. ఎప్పటి వరకు తండ్రి గురించి అర్థం చేసుకోరో అప్పటి వరకు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. मुफ्त संशय उठाते रहेंगे, ऐसे क्यों? शास्त्रों में तो ऐसे कहते, इसलिए पहले सबको बाप का परिचय दो. మొట్టమొదట బాబా ఎవరు బాగా తెలుసుకోవాలి, లేదంటే ఊరికే ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. అందుకే తండ్రి పరిచయాన్ని తెలుసుకున్నారు అంటే వాళ్ళకి అన్ని సంశయాలు దూరం అవుతాయి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. कर्म अकर्म विकर्म की गुह्य गति को बुद्धि में रख. अब कोई विकर्म नहीं करने हैं. కర్మ అకర్మ వికర్మల గుహ్యగతిని బుద్ధిలో పెట్టుకొని ఎటువంటి వికర్మను చేయరాదు. జ్ఞాన और योग की धारणा करके दूसरों को सुनाना है. జ్ఞాన యోగాలు ధారణ చేసుకొని అందరికీ తెలిపించాలి. सत्य बाप की सत्य नॉलेज देकर मनुष्यों को देवता बनाने की सेवा करनी है. సత్యమైన తండ్రికి జ్ఞానం ఇచ్చి మనుషుల్ని దేవతలుగా చేసే సేవ చేయాలి. వికారం కే దల్దల్ సే సబ్కో నికాల్నీ హై. వికారాల బురద గుంట నుంచి అందరినీ బయటకి తీయాలి. వరదాన్. अपनी पावरफुल स्थिति द्वारा मनसा सेवा का सर्टिफिकेट प्राप्त करने वाले స్వాభ్యాసీ భవ. వాళ్ళ యొక్క శక్తిశాలి స్థితి ద్వారా మనసా సేవ సర్టిఫికేట్ ప్రాప్తి చేసుకునేటటువంటి వాళ్ళే స్వాభ్యాసీ అవుతారు. विश्व को लाइट और माइट का वरदान देने के लिए
अमृत वेले याद के स्व अभ्यास द्वारा పవర్ఫుల్ వాయుమండల్ బనావు. విశ్వానికి లైట్ మరియు మైట్ ప్రకాశము మరియు శక్తి ఇచ్చేదానికోసం అమృత వేళ స్వయం అభ్యాసం ద్వారా శక్తిశాలి వాతావరణాన్ని తయారు చేయండి. मनसा सेवा की सर्टिफिकेट प्राप्त होगा. मनसा सेवा सर्टिफिकेट प्राप्ति చేసుకుంటారు. लास्ट समय में मनसा द्वारा ही नज़र से निहाल करने की वृत्ति द्वारा उनकी वृत्तियों को बदलने की सेवा करनी है. लास्ट సమయంలో మనసా ద్వారా మన దృష్టి ద్వారా మన యొక్క భావన ద్వారా ఇతరుల భావనలను మార్చగలిగే సేవ చేయాలి. अपनी श्रेष्ठ स्मृति से सबको समर्थ बनाना है. మన శ్రేష్ఠ స్మృతి ద్వారా అందరినీ సమర్థులుగా చేయాలి. ऐसे लाइट माइट देने का अभ्यास होगा तब निर्विघ्न वायुमंडल बनेगा. ఇటువంటి లైట్ మైట్ ఇచ్చే అభ్యాసం చేస్తూ పోయినట్లయితే వాతావరణము నిర్విఘ్నంగా తయారవుతుంది. యహ్ కిలా మజబూత్ హోగా. అప్పుడు సంఘటన యొక్క కోట చాలా బలంగా తయారవుతుంది. స్లోగన్ समझदार वह है जो मनसा वाचा कर्मणों तीनों सेवाएं साथ साथ करते हैं. తెలివైన వాళ్ళు ఎవరు అంటే ఎవరు మనసా వాచా కర్మణ మూడు ప్రకారాల సేవలు జతలో చేస్తూ ఉంటారో వాళ్ళే అందరికంటే తెలివైన వాళ్ళు అవుతారు. బాబా చెప్తారు, ఈరోజు మధురమైన పిల్లలు సత్యమైన తండ్రి ద్వారా సత్యంగా దేవతలు అవుతూ ఉన్నారు. తిరిగి సత్యయుగానికి పోయిన తర్వాత అక్కడ ఎటువంటి సత్సంగాలకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ప్రశ్న: సత్యయుగంలో దేవతలు ఎటువంటి వికర్మను చేయరు, ఎందుకు? ఎందుకంటే సత్యమైన తండ్రి ద్వారా వాళ్ళకి వరదానం దొరికింది. వికర్మ అంటే పాపకర్మలు ఎప్పుడు అవుతాయి? రావణుని శాపం దొరకటం వల్ల. సత్య త్రేతాయుగాలలో సద్గతి ఉంటుంది, అప్పుడు దుర్గతి అనే పదమే ఉండదు. అక్కడ వికారాలు ఉండవు, పాపకర్మలు జరగవు. ద్వాపర కలియుగాల నుంచినే దుర్గతి ప్రారంభమవుతుంది, అందుకే పాపకర్మలు అవుతూ ఉంటాయి. ఇది కూడా పిల్లలు అర్థం చేసుకునేటటువంటి మాట. ఓం శాంతి. మధురమైన బాబా మహిమ చూపరావా, వేణుగానలోలా ఎదను మీటిపోవా. మధురమైన బాబా మహిమ చూపరావా, వేణుగానలోలా ఎదను మీటిపోవా. మధురమైన బాబా కరుగుతోంది కాలం, చెదురుతోంది ప్రాణం, వ్యధలతోని లోకం రగులుతున్న చందమామ నీ
చూపినావు చందనాలు చల్లి చెలిమి పంచినావు స్వయముకు ప్రియమై అల వెలిగేవు మధురమైన బాబా మహిమ చూపరు